బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత గ్రామమైన రంగారెడ్డిగూడలో వెలిసిన మావోయిస్టుల పోస్టర్ కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బూటకపు హామీలిచ్చి ఇప్పటి వరకు ఆ హామీలను అమలు చేయలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రత్యేకించి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రవర్తన బాగాలేదని, పాదయాత్ర చేసిన సమయంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటారని హామీ ఇచ్చారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హామీలను విస్మరించారు. అనిరుద్ రెడ్డి అనుచరులు, బినామీలు వ్యవహారాలన్నీ మాకు తెలుసంటూ కొంతమంది ఎమ్మెల్యే అనుచరుల పేర్లను మావోయిస్టులు ఈ లేఖలో పేర్కొన్నారు. ఇక లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో విగ్రహాలు మాయమైన వ్యవహారంపై కూడా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని లేఖలో రాశారు. ఎమ్మెల్యే సొంత గ్రామంలో వెలిసిన ఈ లేఖను చూసిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు జడ్చర్ల రూరల్ సిఐ నాగార్జున గౌడ్, రాజపూర్ ఎస్ఐ రవి సారథ్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఈ లేఖను స్వాధీనపరుచుకుని వివరాల కోసం సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా డీఎస్పీ ఈ విషయంపై స్పందిస్తూ లేఖలు లభించిన మాట వాస్తవమే, కానీ అది ఫేక్ పోస్టర్గా భావిస్తున్నామన్నారు. ఎవరో వ్యక్తిగత కక్షలతో ఈ పోస్టర్ వేసి ఉంటారని అనుమానిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు స్వీకరిస్తున్నట్లుగా డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.